మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు నుంచి పంట పొలాలకు నీరు విడుదల చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోతకు వచ్చిన సమయంలో నీరు విడుదల చేయడం పట్ల తమకు నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అవసరం ఉన్న సమయంలో వదలలేదని, ఇప్పుడు నీరు వదలడం వల్ల పంట పొలాలకు చాలా నష్టం ఏర్పడుతుందని, బీటువారిన పొలాలకు నీరు వదలకుండా కోతకు వచ్చిన పంటలకు నీరు వదులుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెల్దుర్తి మండలం దేవతల చెరువు అగాధం నీరు ఇడిచి ఒళ్ళు కోతలకు వచ్చినాయి. మొత్తం నాశనం పట్టిస్తారు. మొన్న దాకానేమో మొత్తం ఒళ్ళు పోతున్నాయి అంటేనేమో తూమిడవలేదు. ఇప్పుడు మాకేమో మళ్ళీ పోరా కూడా కొయ్యరా కూడా చేస్తారు. చైన్ మిషన్లకు కూడా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మాకు వీళ్ళున్న పొలాలు ఒక 100 ఎకరాలు వీళ్ళు వాడుతున్నాయి. ఇప్పుడు ఒక్క అధికారి కూడా ఏం చర్య తీసుకుంటలేరు. ఎంత అవసరం ఉంటే అంత తిప్పుకొని పారబెట్టుకోరు దాంట్లో మేము. కాకపోతే మాకు ఇప్పుడు నష్టపరిగం అవుతుంది బాగా. మా కోతలకు వచ్చినాయి. మాకు ఇప్పుడు చైన్ మిషన్లు కావాలంటే మళ్ళీ అందరికీ రావాలి. తెలంగాణలో లేవు. మాకు టైలర్ మిషన్కి సాగేది. ఇప్పుడు ట్రాక్టర్ ఓరా కూడా ట్రాక్టర్ ఓరా కూడా అయిపోయింది. ఇప్పుడు అంత ఫలితం అయిపోయింది. ఇప్పుడు ఇంకా 100 ఎకరాలు వారు అది పెట్టనీయలేదు. కొంతమంది అధికారులు ఒక రాజకీయం చేసి దాని మీద చేసి అంత ఆగం పట్టించి రైతులందరినీ అది చేసిరు. గారి దేవతల చెరువు వెనుక అప్పుడు ఓట్ బంద్ సిస్టమ్ లెక్క పెట్టినరు. ఓట్ బంద్ సిస్టమ్ లెక్క పెట్టి మాకు ఏదో అద్బందు చెప్పుకుంటే పార్కం అద్బందు చెప్పుకుంటే అద్బందు ఎట్లా చెప్తామే అద్బందు నీళ్ళకు అద్బందు ఎట్లా చెప్పి వస్తుంది. నీళ్ళు పారేటివి వాడుతుంటాయి. ఇప్పుడేమో కట్టలు అప్పుడేమో మీదికి పెడితే మాకు కిందికి రానియరు అన్నారు. ఇప్పుడేమో అగాధం ఇటు పెడితే ఇప్పుడు అయిన చేనులల్లా ఇప్పుడు కోసుకుందామంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు టైర్ మిషన్లు అయితేనే అవి సాగుతాయి. మరి చైన్ మిషన్లు ఏమో సాగాయి. మరి ఎట్లా ఇప్పుడు యాడికెళ్ళి తయారే మేము ఎంత ఇబ్బంది పడాలి. అప్పుడేమో అద్బంది చెప్పుంటే అద్బంది ఎట్లా చెప్తాం మేము గ్రామ పెద్దలు. మరి ఇప్పుడు మొత్తానికి రాజకీయ నాయకులు ఈ రకంగా చేసారు. రైతులను మొత్తం ఆగం పట్టించారు. ఇంత గుంటను గురువు వేసుకొని ఇంత పిల్ల జిల్లు బతుకుతారట మేమనుకుంటే ఇట్లా చాలా దేవతల చెరువు ఇంత చాలా ఘోరం చేసారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.